హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లరు ఫ్రమ్ ఏకేజీ అవుట్ క్రియేషన్స్. మన గార్డెన్లో ఒక రకమైన మిలాన్ కాసింది. ఇది ఏమిటి అని మిమ్మల్ని అందరిని అడిగాను కదా ఒకసారి. అది మొత్తానికి ఇలాంటి మిలాన్ అంటే కుకుంబర్ లాంటిది. ఐవాల్ మిలియాన్, కక్కడి మిలియాన్, అమెరికన్ మిలియాన్ అని రకరకాలు అంటున్నారు దీన్ని. ఇది కాసిందనమాట మొత్తానికి మన గార్డెన్లో. ఇది ఇలాంటిది మీరు ఎప్పుడైనా కాపించారా? దీనికి ఇత్తనాల గురించి ఉంచడం కన్నా మనం దీన్ని టేస్ట్ చేయడం ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొన్న 20 రూపీస్ ఉంటుంది, ఇత్తనాలు మొత్తం 20 రూపీస్కి వచ్చేస్తాయి. కాబట్టి మనం కకృతి పడి దీన్ని తినేద్దాం అనిపిస్తుంది. అండ్ ఇది టేస్ట్ ఎలా ఉందో మీకు ఈరోజు చెప్తా. హార్వెస్ట్ చేయండి. కక్కడి మిలాన్, ఐవాల్ మిలాన్, అమెరికన్ మిలాన్, ఇంకేమంటున్నారు దీని పేర్లు? ఏమండి ఏమంటున్నారు? ఎలా చూపించండి. హౌ ఇస్ దిస్? ఎలా ఉంది? ఎలా చూడండి, ఎలా చూడండి, ఇలా చూడండి ఒకసారి. ఓకే, కట్ చేసేయండి. స్లైసెస్ కిందే. టేస్ట్ చూడ్డానికి చాలు. టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి. హౌ ఇస్ దిస్? ఎలా ఉంది? కీరాలా ఉందా, ఇంకా తీపిగా ఉందా, ఇంకా చప్పకుందా? ఇది వేరా? కంపెనీస్ పొట్లకాయలా ఉందా? అవసరం టేస్ట్ చేయను కూడా. ఏంటది? తినాలి, హెల్తీ ఫుడ్. నెక్స్ట్ జనరేషన్ సీడ్స్ కోసం కొన్ని దాచుకుంటే ఫస్ట్ ఏమో నవ్వలేకండి సీడ్స్ అన్ని. ఎట్లా ఉంది? హౌ ఇస్ దిస్? బిర్యానీలా ఉంటుంది అంటే చప్పగా ఉంటుంది అంతే. ఎలా ఉంది? కీరా జాతికి పొట్లకాయ జాతికి మిక్స్ అయింది అనుకుంటుంది కదండి. సీడ్స్ కూడా అయిపోవచ్చినాయి అండి. సీడ్స్ జాగ్రత్తగా కేర్ చేసుకోవాలి, సీడ్స్ కట్ చేయకుండా కదా. అదేలే. జాగ్రత్త. ఆగండి ఆగండి. స్ట్రైట్ కట్ చేస్తే ఈజీగా సీడ్స్ తీసుకోవచ్చు. సీడ్స్ కోసం ఉంచేద్దాం అనుకున్నా అసలు దీన్ని. బాగానే వచ్చినాయి కదా సీడ్స్ కూడా. సీడ్స్ జాబ్ చేయండి పక్కకి. అయిపోయి ముదిరిపోయినాయి కదా. కాయ ముదిరిపోయింది కదా, ముదిరినట్టే లెక్క. ఓకే, హ్యాపీ హార్వెస్టింగ్. థ్యాంక్ యూ గార్డెన్ అని చెప్పండి అండి. ఇలాంటి అబ్బా ఏం డైలాగ్. చెప్పమ్మా. అవును. హ్యాపీ సండే. కీరా కొంచెం కాయించం.